బులెటిన్లో మరో బ్రేకింగ్. ఏపీలో మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను విడుదల చేశారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో దీన్ని అందుబాటులో ఉంచారు. మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేశారు. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేయగా ఆగస్టు 1న తుది కీ ఇచ్చారు. 7 విడతలుగా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి చేశారు. అర్హత పొందిన అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్లో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. ఈరోజు ఎవరైతే మరి సెలక్షన్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో ఈ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను విద్యాశాఖలోకి వీళ్ళందరినీ కూడా మరి స్వాగతిస్తున్నాను. వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ